మేము వాళ్ళ మీదకి పొయ్యి మీద దాడి చేసిన వాళ్ళం కాదు, వాళ్ళ మీదకి పోయి మేము కొట్టిన వాళ్ళం కాదు, తిట్టిన వాళ్ళం కాదు. మాకు అన్యాయం జరిగిందండి, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఒక ర్యాలీ చేసుకుంటాం, ఒక నిరసన తెలియజేస్తామని చెప్పాము. సరే ఓకే, దానికి పోలీసులు అనుమతించలేదు, మేము మా ప్రాసెస్లో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, ఎవరికి అన్యాయం జరిగిన పోలీసులు వాళ్ళకి నిలబడతాం బాధితుల తరఫున అన్నారు. వాళ్ళ మీద గౌరవంతో ఇది చేశాం. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నా. వాళ్ళ భాష నేను నాకెందుకన్నా హిందీ భాష, నా మాతృభాష తెలంగాణ, నా భాష నేను మాట్లాడతా, హిందీ మాట్లాడాలంటారు. రేపు పొద్దున ఏమంటారు, అక్కడున్న దేవతల్ని మొక్కలు రాలంటారు. ఇంకా స్పష్టంగా కనపడమే వైఖరి. దాడులు చేస్తారు, బలవంతంగా భాషను రుద్దుతారు, బలవంతంగా కల్చర్ని రుద్దుతారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాకు కల్పించరు. ఎంత దుర్మార్గంగా. వాడు హిందీ నేను మాట్లాడాలంట. జోడ్ ఖాన్ కూడా మాట్లాడుతున్నాడు, మమ్మల్నే కొడతారు, మమ్మల్నే తిడతారు, ఆ భాషని బలవంతంగా మాట్లాడమని బెదిరిస్తారు. రేపొద్దున తెలంగాణ తల్లిని కూడా తీసేసి రాజస్థాన్, గుజరాత్, మార్వాడి తల్లిని తీసుకొచ్చి ఇవన్నీ మొక్కలు అంటారేమో. ఈ పండుగలు కాదురా, ఈ బతుకమ్మ పండుగ వద్దు, ఈ బోనాల పండుగ వద్దు, మా పండుగ దాండియా పీడియా పంగిడి గింగిడి ఆడాలని చెప్తారు, మేము వినాలి. ఎంత అహంకారం చూడడానికి. నా పేరే నాకు నీ నేల మీద నాకు ఇంత ప్రేమ ఉంది, ఏం చేస్తా ఉన్నారు ఈ ప్రాంతీయవాదులు మేధావులు.